నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సలార్ సినిమా రికార్డ్ అని బ్రేక్ చేస్తోంది. సో తన రికార్డ్ తనే బ్రేక్ చేసుకున్నాడు ప్రభాస్. సో ఎవ్వరికి సాధ్యం కానిది ప్రభాస్ సాధ్యమైంది ఈ సలార్ సినిమా ద్వారా. ఈ అంశానికి సంబంధించి మనతో విశ్లేషించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో సలార్ మూవీ అంటే ప్రభాస్ తన రికార్డులను తనే బ్రేక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది న్యూస్. సో ఇప్పటి వరకు కూడా ఏ కాండ్లకి సాధ్యం కానిది ప్రభాస్కి సాధ్యమైంది. ఎందుకంటే ఓవర్సీస్లో 1 డే బిఫోర్ వచ్చేటువంటి బుకింగ్స్కి $1.7 మిలియన్ వచ్చాయని చెప్పేసి కలెక్షన్స్. సో అలాగే కొన్ని వాటికి 2.5 మిలియన్స్ కూడా వచ్చాయి అని చెప్పేసి అని అంటున్నారు. రిలీజ్ అయిన తర్వాత ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది విత్-ఇన్ అవర్స్లో అన్నట్టుగా తెలుస్తోంది. సో అమ్ముడుపోయినటువంటి 70,000కు పైగా టికెట్లు అంట. అంటే ఈ సలార్ మూవీ ఏం సృష్టించబోతోంది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మీరేమంటారు? సలార్ ఫిలిము సంచలన సృష్టిస్తూ రికార్డు బ్రేకులు చేస్తూ ప్రభాస్ మీరు అన్నట్టు ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ తన రికార్డ్స్ తానే బ్రేక్ చేస్తూ మొత్తం మీద ఒక తెలుగు సినిమా, తెలుగు పర్సను, తెలుగు హీరో, తెలుగు చిత్రము ప్రపంచవ్యాప్తంగా గతంలో ఉన్నటువంటి హాలీవుడ్ చిత్రాలు తలదనుకుంటూ రికార్డు బ్రేక్ చేయడం, అది మన తెలుగువాడు కావడం మనం అందరికి కూడా ఆనందించదగ్గం. వాస్తవానికి రేపు రాబోయే నెలలో జనవరిలో 13వ తారీఖు సంక్రాంతి పండగ మన తెలుగు వాళ్ళు, కానీ ముందే చేసుకుంటున్నారు. రేపు 22వ తారీఖు నాడే తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ సలారు విషయంలో సినిమా పండుగ చేసుకుంటున్నారు. అంటే ఎప్పుడో రావాల్సిన పండుగ ముందే వచ్చింది, కేరింతలు కొడుతున్నారు. ఈ పండుగ మనం చేసుకోవడం కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ అన్ని భాషల్లోనూ ఓవర్సీస్లో కూడా ఈ సలార్ రిలీజ్ తోటి అందరూ పండగ వాతావరణం ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు బుకింగ్ ఓపెనింగ్ కాగానే అసలు ఎంత బూజం చేసిందంటే ఇంత ఈ మొత్తం ఎంత ఎన్ని లక్షలు 1.7 US ప్రీమియర్ షో ద్వారా చూడండి అత్యధిక వసూలు చేస్తుంది. ఖచ్చితంగా హాలీవుడ్ స్థాయిలో రికార్డ్ బ్రేక్ చేస్తూ మన తెలుగువాడి సత్తా చూపించే చిత్రంగా ఉండబోతుంది. దాంట్లో అనుమానపడాల్సిన అవసరం అయితే లేదు. కేవలం ప్రీమియర్స్ ద్వారా $2.5 మిలియన్ వస్తాయని అంచనా వేసుకుంటున్నారు. సో అండ్ రిలీజ్ తర్వాత $10 మిలియన్ మార్క్ దాటే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సో అంటే ప్రభాస్ అంటే ఈ సలార్ సినిమా ద్వారా ఇలాంటి రికార్డ్ బ్రేకింగ్ది చేయడం అనేది ఎలా సాధ్యమైంది అంటారు? అసలు ఈ స్టోరీలో ఏముందని అనుకోవచ్చు ఇంత రికార్డ్స్ బ్రేక్ చేసేంత? యాక్చువల్గా అయితే ప్రభాస్ ఒక హాలీవుడ్ స్థాయి నటుడికి ఉండాల్సినటువంటి ఆహావాహాలు కానీ శరీర నిర్మాణం కానీ ఆ ఫ్లెక్షన్స్, నటులో మెచ్యూరిటీ, ఆ మాస్ చిత్రాలకు తాలూకు కావాల్సినటువంటి ఆ బాడీ కానీ అతని చిత్రాల్లో మొదటి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. దీంతో అతన్ని ఇటు మాసు ఇటు క్లాస్ ప్రేక్షకుల దగ్గర చేసింది. మన గతంలో ఇతను చిత్రం తీసుకుంటే బాహుబలి చిత్రం ఏ విధంగా టెక్నికల్ వాల్యూస్తో నిరూపించుకుంటూ సినిమాలో ప్రభాస్ యాక్షన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ ఆ యుద్ధ సన్నివేశాలు మనని హాలీవుడ్కి ఏమాత్రం తక్కువ కాదని చూపిస్తూ రికార్డు బ్రేకులు చేసింది. ఈ చిత్రం సలార్ పూర్తిగా యాక్షన్ తరహా చిత్రము, ఫైటింగు మాస్ తరహా చిత్రంగా ఉండబోతుంది. యాక్షన్ థ్రిల్లర్స్ అంటేనే ప్రశాంత్ నీలు KGF ఏ విధంగా చేసాడో మనకు తెలుసు. ఆ హీరో స్టాండర్డ్స్ ఏ విధంగా చూపిస్తాడు, ఒక ఫైటింగ్ సీక్వెన్స్ కానీ సరే కథాంశం ఏ విధంగా ఉన్నా కూడా ఒక మాస్ ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సలార్ కూడా అలాగే మాస్ను ఖచ్చితంగా ఆకర్షించుకునేలా ఉంటుంది. ఆ ఫైటింగ్ సీన్స్ కానీ ఆ గన్ను పట్టుకున్న తీరు కానీ చూస్తే ఖచ్చితంగా ఇది ఒక మాఫియా డాను లేదా ఏదైనా విలన్లకు ఫైటింగ్ చిత్రాలు కానీ చూడవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి తరహా పాత్రలో మనం చూసాం ప్రభాస్ చిత్రం. దాంట్లో మనం గతంలో చూసాం ప్రభాస్ గారి సాహు చిత్రం కానీ ఛత్రపతి చిత్రం తీసుకున్నా కూడా ఛత్రపతి చిత్రంలో కూడా ఒక ఆల్రెడీ ఉన్నటువంటి పెద్ద విలన్ మాఫియా డాను రాజ్యాలను, రాష్ట్రాలను, దేశాలను శాసించే విలన్ని ఏ విధంగా తిరగబడి వాళ్ళ సామ్రాజ్యాన్ని కూలగొట్టి ఆ రాజ్యానికి ఏదైతే మాఫియా రాజ్యం ఉంటుంది దానికి ఏ విధంగా హీరోగా అవుతాడో అలాగే ఆ తరహా పాత్రలు చూసుకున్నా, సాహు తీసుకున్నా ఆయన అలాంటి తరహా అంటే ఒక విలన్లు టాస్క్ రౌడీ రాజ్యం కానీ మాఫియా రాజ్యం నుంచి వీళ్ళ ఎప్పుడు ఈ మాఫియాలు ఎంత తీసుకున్నట్టు దాంట్లో ఫైటింగ్ అవకాశాలు యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ తరహా చిత్రాలకు ప్రభాస్ మంచి పేరుంది. దాంతో ఈ చిత్రం కూడా ఈ కైండ్ ఆఫ్ సీన్స్ ఉన్నా కానీ అది కొంచెం రీచ్ చాలా తక్కువైందని చెప్పుకోవాలి కంపేర్ టు అదర్స్. దాంట్లో ఏంటంటే అప్పటికి చిత్రం తాలూకు కొంచెం వేరేటువంటి రాంగ్ టైంలో పడడం వల్ల కొంచెం అనుకున్న రేంజ్ రాలే. కానీ సాహు టెక్నికల్ విషయం తీసుకున్నా, ప్రభాస్ నటన పరంగా చూసుకున్నా, కలెక్షన్ పరంగా తీసుకున్నా అది కూడా హిట్ అయిందని చెప్పవచ్చు. అంటే బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తదేమో అనుకున్నాము, బట్ సాహు అది రీక్రియేట్ చేయలేదు. సాహుకు కొంచెం ఆ విధంగా రావడానికి కారణం అంటే బాహుబలి తర్వాత వచ్చే చిత్రం
బాహుబలిలో ఆ విధంగా చూసిన ప్రభాస్ని కొంచెం ఈ విధంగా సాహువులో ఈ తరహా పాత్రలో చూడడానికి కొంచెం గ్యాప్ ఏర్పడింది. అంతవల్ల అంతలా లేదనిపిస్తుంది. సినిమా మాత్రం మంచిగా నడిచింది, కలెక్షన్ల పరంగా బాగానే ఉంది, ప్రభాస్ మంచి పేరు కూడా వచ్చిందని చెప్పచ్చు. సో అలాగే రాధాశ్యామ్ కూడా కొంచెం అలానే రీచ్ అవుతుంది అనుకున్నాము ఆడియన్స్ కి, బట్ అది అసలు రీచ్ కావాలి. రాధాశ్యామ్ రీచ్ కాలేదు. రాధాశ్యామే కాదు, ఆదిపురుషు కూడా చాలా అంచనాలకు దూరంగా వెళ్ళిపోయింది. వాస్తవానికి ఆదిపురుషు కొంచెం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకు అప్పటిదాకున్న సాంప్రదాయాలు అయినటువంటి రామాయణం మీద ఉన్న అభిప్రాయానికి దూరంగా వెళ్ళడం వల్ల ఆదిపురుషు కొంచెం వివాదాలు అవ్వడం, సింక్ అవ్వకపోవడం ఆడియన్స్ తోటి ఆ చిత్రం కొంచెం వెనుకబడింది అని చెప్పాలి. ఏదైనా సరే నటన పరంగా చూస్తే మాత్రం ప్రభాస్కి ఎదురులేదు. ఆ మాస్కు ఉండాల్సినటువంటి ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఫైటింగ్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఖచ్చితంగా ప్రభాస్ చిత్రం, ఈ చిత్రం కూడా సలార్ కూడా ఆ విధంగానే మాస్ ఎలిమెంట్స్తో కోరుకుంటుంది. అందుకే ఇంత బజ్ ఉంది. ఎందుకనే టీజర్ రిలీజ్ చేసిన నిమిషాల్లో లక్షల్లో వ్యూస్. ఈవెన్ సో ప్రీమియర్ షోకు ఆన్లైన్ టికెట్ ఓపెన్ చేసిన విత్ ఇన్ 18 అవర్స్లోనే మొత్తం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా బుకింగ్ క్లోజ్ అవ్వడం, ఒక్కొక్కసారి వెబ్సైట్స్ కూడా హ్యాంగ్ అయిపోవడం కూడా చూసాం. సో వెరసి ఆఫ్లైన్లో కూడా టికెట్లో కూడా కర్ఫ్యూ వాతావరణం, అంటే అక్కడ వెళ్తే అలజడి గొడవలు, అక్కడ కూడా 144 లాఠీ చార్జ్ థియేటర్ల మీద. గతంలో ఒక 15-20 సంవత్సరాల కింద చూసాం థియేటర్లో టికెట్ల కోసం గొడవలు. ఆ తర్వాత మళ్ళీ సలార్ విషయంలోనే చూసాం. సో మొత్తం మీద రేపు మార్నింగ్ రిలీజ్ కాబోతుంది. మార్నింగ్ నిజంగా కూడా సలార్ వాళ్ళ రికార్డ్స్లో ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ మంచిగానే ప్రేక్షకులు ఆదరిస్తుందని చెప్పొచ్చు. సో తప్పకుండా అండి. అసలు ఈ సలార్కు సంబంధించి న్యూస్ అనేది చాలా రేర్గానే వచ్చింది. రెగ్యులర్గా అప్డేట్స్ అనేటువంటివి లేవు సినిమాకి సంబంధించి. సో కరెక్ట్గా సినిమా రిలీజ్ అయ్యే ముందు మాత్రం టీజర్ రిలీజ్ చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడ జరిగినట్టుగా కూడా దాని అంతా కూడా ఏం లేదు. ఈ ప్రొడక్షన్ కంపెనీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ఆచారం లేదు, సెంటిమెంట్ లేదని చెప్తున్నారు. అందుకని దానికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. బట్ డిజిటల్ మీడియా ఏం చేయాలో అంతా కూడా ప్రమోషన్లో భాగంగా చేయడం. అంటే ఈ ప్రీ రిలీజ్ ఇవన్నీ చేయకుండా ఎంత క్రేజ్ ఉంది. ఒకవేళ మీరు అన్నట్టు ప్రీ రిలీజ్ కూడా చేసి ఉంటే ఇంకెంత క్రేజ్ వచ్చేది. ఎస్, అదే యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చింది. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే ఇంత బజ్, ఇంత అట్రాక్ట్ అవుతాయి ఆడియన్స్. ఇన్ కేస్ అలాంటి ఈవెంట్ ఏమైనా జరుగుంటే ఇంకెంత క్రేజ్ వచ్చేదో సలార్కి. అంటే ఇప్పుడున్నటువంటి రికార్డ్స్ కంటే ఇంకెక్కువ బ్రేక్ అయ్యావా, లేకపోతే ఏంటి వాళ్ళ థాట్స్కి రీచ్ అయ్యాదా అనేటువంటి డౌట్ వచ్చింది. వాళ్ళకు కూడా చెప్పారు, దానికి కూడా వాళ్ళు కూడా ఒక ట్విట్ ద్వారా తెలియజేసింది. మనకు ఈ చిత్రం తాలూకు వీళ్ళు ఈ ప్రొడక్షన్ తాలూకు ఎప్పుడు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన ఎక్కడ లేదు, సెంటిమెంట్ కూడా లేదు. అంచేత ఈ చిత్రం కోసం ఎందుకు చేయాలని చెప్పి వాళ్ళు విత్డ్రా అవుతున్నట్టు కూడా, అలాంటి ఆలోచన లేదన్నట్టు కూడా వాళ్ళకి సినిమా యూనిట్ తెలియజేసింది. మొత్తం మీద ఒకవేళ చేసినా కూడా సలార్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్త సినిమా, ఒక హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం ఏంటి అని కూడా ఆలోచించుండొచ్చు. మొత్తం మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా చేయకుండా సినిమా కలెక్షన్ ఎక్కడా తేడా రాలేదు. రేపు రిలీజ్ తర్వాత ఇంతే భూమి ఉంటుందని మనం అంచనా వేయచ్చు.